హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టం? అందులోని గోంగూర ఎండి చేపలు అంటే ఎంతమందికి ఇష్టం? సో నా స్టైల్లో సింపుల్గా గోంగూర ఎండి చేపలన్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఫస్ట్ బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఎండి చేపలని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇసుక ఉంటుంది ఎండి చేపల్లో. సో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని వేపుకోవాలి. ముక్క గట్టి పడాలి. కొంచెం ముక్క గట్టిగా అయిన తర్వాత అదే ఆయిల్లోని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని వేపుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత గోంగూర యాడ్ చేసుకోవాలి. గోంగూర మగ్గటానికి కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను అనమాట నేను. ఉప్పు యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది తొందరగా గోంగూర అనేది. తర్వాత మనం ఎండి చేపలు యాడ్ చేసుకోవాలి. చూసారా, ఎండి చేపలు అనగానే ఎంత బాగుంటుందో అసలు. ఎండి చేప దాంట్లోనే ఉప్పు కారం పడితే ఎండి చేపలకు కూడా మనకు ఆ స్మెల్ రాదు. ఎండి చేపలకు మామూలుగా కొంచెం స్మెల్ ఉంటుంది కదా, అది కొంచెం మగ్గిన తర్వాత వాటిని కూడా కలుపుకొని గరం మసాలా వేసుకుంటే అంతే, సింపుల్గా అయిపోతుంది. మీకు కనుక నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.